గుంటూరు మంగళగిరి దగ్గర ఉన్న టిడ్కో ఇళ్ల సముదాయంలో 27 సంవత్సరాల క్రాంతి అనే మహిళ అహ్మద్ అనే వాళ్ళ భర్తను కత్తితో పొడిచి చంపేసింది అట. దానికి కారణం ఏంటంటే టీవీ వాల్యూమ్ ఎక్కువ పెట్టింది. ఆ టీవీ సౌండ్ తగ్గించు అన్న దగ్గర మాట మాట పెరిగి కత్తి తీసుకొని రపా రపా పొడిచేసిందట. నిజంగా వార్త చూడగానే అసలు వీళ్ళ మానసిక పరిస్థితి ఏంటి, ఎలాంటి ఒత్తిడిలో ఉన్నారా, సైకోయిజంలో ఉన్నారు, నిజంగా ఇంత దారుణంగా రెస్పాండ్ అవ్వడం ఏంటి, ఇంత యాంగర్ మేనేజ్ చేసుకోలేకపోతే పరిస్థితులు ఏంటి అని చెప్పి నిజంగా ఒకసారిగా భయం వేసింది సమాజాన్ని చూసి. అయితే ఆ మహిళకు ఈ అహ్మద్ అనే ఆ పిల్లోడు ఆ అమ్మాయి కంటే కొంచెం చిన్నోడట, రెండో పెళ్ళి అట. ఆమె యొక్క ఫస్ట్ భర్త జైల్లో ఉన్నాడట. మరి ఇది టీవీ సౌండ్ తగ్గించమనేందుకే పొడి చేసుకున్న ఇంకేమైనా డిప్రెషన్స్ ఉన్నాయా, ఇంకేమైనా కనుక ఫినాన్షియల్ స్ట్రగుల్స్ ఉన్నాయా, ఇంకేమైనా ఫ్రస్ట్రేషన్ తెలియదు. సంవత్సరం కిందటే వాళ్ళ మొదటి భర్త జైలుకి వెళ్తే ఈ అహ్మద్ అనే అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుందట అమ్మాయి. అంటే జనాల స్వభావం చూడండి, ఏ స్థాయిలో రెస్పాండ్ అవుతూ ఉంటారు. మనకు రోడ్ల మీద కూడా చాలామంది కనిపిస్తూ ఉంటారు, చిన్న దానికి ఎక్కలేని ఆవేశం ప్రదర్శిస్తూ ఉంటారు. కొందరైతే ఇంకా రోడ్ల మీద ఏదైనా బండి ఒకరు లేనమాట తగలగానే ఇమ్మీడియట్గా బూతులు తిట్టి షర్ట్లు బట్టి లాగి కొట్టేసే ప్రయత్నం చేయడం. చాలా సంఘటనలు, కూరగాయలతో కొట్లాడుతూ ఉంటారు, ఇంకోటితో కొట్లాడుతుంటారు, చిన్న చేతగా అంత దారుణంగా ఉన్నప్పుడు చిన్న స్మెల్ చేసి వెళ్ళిపోతే పోనేది ఇట్లాంటి అని ఒక మాట అనుకునే పరిస్థితి కూడా లేకుండా తీవ్రమైన స్పందన. ఒక మాట అన్నప్పుడు మాటకు మాట అని దాన్ని పెంచుకుంటూ పోయేసి ఆ మనిషి యొక్క స్పందన చూడండి అంటున్నా. అంత తీవ్రంగా మనిషి స్పందించడం మహా తప్పు. ఎవరైనా కావచ్చు, అది కూడా భార్యాభర్తల బంధం, కుటుంబ సభ్యుల మధ్య కూడా అంత కోపం ఎందుకు వస్తుంది? కోపాన్ని మనిషి తనను తాను కంట్రోలే చేసుకోలేకపోతే అది తనను దహించి వేస్తుంది, తన పక్కనున్న వాళ్ళని కానీ దహించి వేస్తుంది అని తెలియదా? ఇప్పుడు చంపేసింది రెండో భర్త అహ్మద్ను, చంపేసి వాళ్ళ మొదటి భర్త జైల్లో ఉన్నాడట. పోయి ఇంకా మళ్ళీ నా మొదటి భర్త జైల్లో ఉన్నాడు, నన్ను అదే జైల్లో వేయండి అని చెప్పి ఇంకా ఆమె పిటిషన్ వేయాలేమో కోర్టులో. ఇంకా ఇటు జైల్లోనే ఉంటాం, ఇంకా అక్కడే ఉంటాం, అక్కడే కాపురాలు చేస్తాం అంటారేమో. నిజంగానే మనిషి ఎలాంటి విపరీత ధోరణి, ఎంత విపరీత ప్రవర్తన, అసలు కని విని ఎరుగని స్థాయిలో. మనం కనుక చూస్తే పాత సినిమాలలో మనం చూస్తే ఏముండేది, ఏదైనా ఒక సినిమానో లేకుంటే ఒక ఫైటో ఇంకేదైనా కుట్రనో ఇంకేదైనా ఉంటే ఏదో చిన్నగా డిచా అని ఎవరైనా చంపాలి అనుకున్నా కనుక ఏదో నామమాత్రపు వైలెన్స్ కనిపించేది. ఇప్పుడు సినిమాలో చూసామంటే రపా పడుతూ ఉంటారు, తెగ నరుకుతూ ఉంటారు. ఇప్పుడు వైలెన్స్ కానీ తీవ్రంగా పెరిగింది. బహుశా జనాల స్పందన తెలియజెప్పేకి ఈ విధంగా సినిమాలు తీస్తున్నారా, లేకుంటే ఇటువంటి సినిమాలు చూసి జనాలు అట్లా తయారవుతున్నారా నాకైతే తెలియదు. నేనైతే జడ్జిమెంట్ ఇవ్వలేను. కానీ మీరు అది గమనించండి. పాత సినిమా బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో వైలెన్స్ చూడండి, ఇప్పుడు సినిమాలో వైలెన్స్ చూడండి. బ్లాక్ అండ్ వైట్ సినిమాలలో మనుషుల ప్రవర్తన చూడండి, ఆ కాలంలో ఇప్పుడు ప్రవర్తన చూడండి. ఎంత దారుణంగా అసలు కళ్ళు బయలు కమ్మాలి. అంత తీవ్రంగా మనుషులు స్పందిస్తూ ఉంటే క్షణిక ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేకుండా ఫస్ట్ మనిషి తనను కంట్రోల్ చేసుకోవాలి. సీరియస్లీ బాబోయ్.